నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం. ఖాళీ అవుతున్న స్టీల్ ప్లాంట్. రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగుల సంఖ్య దారుణంగా పడిపోతుంది. ఖాళీ అవుతున్న స్టీల్ ప్లాంట్ భారీగా తగ్గుతున్న ఉద్యోగుల సంఖ్య. ఏళ్లుగా పదవీ విరమణలే, నియామకాలు లేవు. అనేక విభాగాల్లో ఉద్యోగులు, కార్మికుల కొరత. వచ్చే ఏడాదిలో 1084 మంది ఉద్యోగుల విరమణ. ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో ప్రత్యామ్నాయం చూసుకుంటున్న పలువురు ఉద్యోగులు. ఉక్కు టౌన్షిప్. రాష్ట్రంలో అతిపెద్ద రంగ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగుల సంస్థ దారుణంగా పడిపోతుంది. ఒక పక్క ఉద్యోగ విరమణలు, మరోపక్క ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన నేపథ్యంలో కొంతమంది ప్రత్యామ్నాయం వెతుక్కుని రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. రానున్న కాలంలో మరిన్ని ఖాళీలు ఏర్పడతాయని కార్మిక నాయకులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కొత్తగా ఉద్యోగాల భర్తీపై యాజమాన్యం స్పందించడం లేదు. ఫలితంగా ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై అధిక భారం పడుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను తొలినాళ్లలో 3 మిలియన్ల టన్నుల సామర్థ్యంతో పనిచేస్తూ నిర్మించారు. అప్పటి అవసరాలను బట్టి సుమారు 12,000 మంది ఉద్యోగులు విధులు నిర్వహించేవారు. ఆ తర్వాత ప్లాంట్ విస్తరణ, ఆధునీకరణ పనులు చేపట్టడంతో ఉత్పత్తి సామర్థ్యం 7.3 మిలియన్ల మెట్రిక్ టన్నుల్లో చేరింది. ఇందుకు అవసరమైన ఉద్యోగులు, సిబ్బందిని నియమించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉన్నవారితోనే ఏళ్లుగా నెట్టుకొచ్చారు. మరోవైపు ఏటా ఉద్యోగ విరమణలో ఖాళీగా సంఖ్య పెరుగుతూ వస్తుంది. కొత్త నియామకాలు చేయకపోవడంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం పడుతుంది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో దాదాపు 90% మంది 2026 నాటికి ఉద్యోగ విరమణ చేయనున్నారు. అయినప్పటికీ యాజమాన్యంలో కనీస స్పందన లేదు. ప్లాంట్లో ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టులు భర్తీ గతం నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఆ ఖాళీలను ఇప్పటివరకు భర్తీ చేయలేదు. ప్రైవేటీకరణ ప్రకటనతో ఆందోళన. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తయితే తమ ఉద్యోగాలు పోతాయనేమని ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. దీంతో సమస్య మరింత జటిలమవుతుంది. పైగా వచ్చే ఏడాది ఏకంగా 1084 మంది ఉద్యోగుల విరమణ చేయనుండడంతో ఇప్పటి అధిక పనిభారంతో పనిచేస్తున్న వారి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఉద్యోగుల నియామక ప్రక్రియ యాజమాన్యం పట్టించుకోవడంతో ప్లాంటుపై తీవ్ర స్థాయిలో కుట్ర జరుగుతుందనే అనుమానం అటు ఉద్యోగులు, ఇటు కార్మికుల్లో నెలకొంది. 2024 నెలవారీగా ఉద్యోగుల విరమణలు. నెల అధికారులు కార్మికుల మొత్తం. జనవరి 2,84,169, ఫిబ్రవరి 1,72,946, మార్చి 2,45,377, ఏప్రిల్ 2,37,07,100, మే 6,28,06,148, జూన్ 7,31,23,196, జూలై 4,87,041,22, ఆగస్టు 3,85,593, సెప్టెంబర్ 2,12,344, అక్టోబర్ 2,42,751, నవంబర్ 1,74,461, డిసెంబర్ 2,35,477, మొత్తం 398,68,61,084 కొత్త నియామకాలు చేపట్టాలి. స్టీల్ ప్లాంట్లో తక్షణమే నియామకాలు చేపట్టాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కు యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ పలుమార్లు వినతి పత్రాలు కూడా అందజేస్తాం. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య ఉండాలి. ఆ దిశగా యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకోవాలి.